ఫస్ట్ టైం రావడం. ఎర్రగడ్డ మార్కెట్లో మనం యూట్యూబ్లో చూసి మనం రేట్ తక్కువ వస్తున్నట్టుగా వీడికి వచ్చినాం. వీడికి వచ్చి చూసినా కొద్దిగా రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. మాకు ఇది 66 పడ్డది. ఇది చెప్పడం 85 చెప్పారు. మేము 50 కాంచి అడిగినాం. 66 ఇచ్చారు. ఇది ఫస్ట్ అవుతుంది. దూడ లేదు ఇప్పుడు, పాలు ఇస్తుంది. పాలు మనకు 3 లీటర్ చెప్పారు. 3 చెప్పారు. పూటకు 3. చూడు కదా మార్కెట్ వెళ్ళే కానీ మనకు ఇది నచ్చింది. సాదుకొని రేపు నాడైనా మనకు సాదుకోవడానికి మీరు రైతులు అమ్మడానికి కాదు. రేట్లు అయితే బాగానే చెప్తారు. రేట్లు బాగున్నాయి ఇక్కడ. చూసి తీసుకుందామని వచ్చినాము. రేటు పడితే తీసుకుందామని వచ్చినాము. సరే ఇది మనకు కొద్దిగా రీజనబుల్ అనిపించింది, తీసుకున్నాము. 2 తీసుకున్నాం. ఒక పడ్డది 2 తీసుకున్నాం. అది 19,000 పడ్డది. అది 30 చెప్పారు, 30,000 చెప్పారు. పడ్డదోడు సంవత్సరంన్నర. అది 30 చెప్పిండు. 19,000కు అడిగినాం. 17,000కి అడిగినాము. తర్వాత 19,000కు డైరీ ఏం లేదు. ఇక మనం సాదుకోవడానికి ఇంట్లో ప్లేస్ ఉంది ఆల్రెడీ. ఇంకా ఉన్నాయి దాంట్లోకి ఇంకా తీసుకోవాలి. పాల దిగుబడి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. ఇది చెప్పారు. నాన్నగారికి ఎక్స్పీరియన్సే. మాకు డైరీ రంగం అంటే మనకు పొలాలు అగ్రికల్చర్ ఉంది కదా సార్, మేత ఉంటుంది కాబట్టి లాభమే. మళ్ళీ ఈ దూలు తీసుకొని మళ్ళీ పెద్ద చేసి సుడిగా నమ్ముకుంటే కొద్దిగా లాభం ఉంటుంది. అట్లా లాభం. యాక్చువల్గా అట్లాంటివి తీసుకుందామని వచ్చినాం మేము. కొద్దిగా రేట్లు అవి పడతలేవు అని చెప్పేసి ఇది కూడా 40,000 చెప్తున్నారు. 40 చెప్తున్నారు. మేము 15,000 నుంచి 17,000, 18,000 ఆ రేట్లో పెడదామని వచ్చినాము. ఇక అనుకున్న రేట్ అంటే ఇక దొరికింది, పర్వాలేదు. అవి ఎక్కువ చెప్పిన అయితే మేము తీసుకోలేదు. మనకు ఈ వారం తక్కువనే వచ్చినాయి. బరువు తక్కువ వచ్చి ఫస్ట్ టైం. మేము దర్శి నుంచి వచ్చాం. అదే కొనడానికే వచ్చాం. చూద్దామని వచ్చాం. రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. తీసుకున్నాం. 2 కలిసి 2,25,000. ఇది కలిసి అది కలిసి 2 కలిసి 2,25,000. అది చెప్పడం వాళ్ళు చెప్పారు 3 లక్షల దాకా చెప్పారు. అది ఇంకా కొంటనే చేసేది ఏముంది. అది మొర్రా 2. ఇది వచ్చేసి 6 నెలలు, అది వచ్చేసి 7 నెలలు. పాలు 8 లీటర్లు చెప్పారు పూట. మొర్రా. ఇది వచ్చేసి 2, అది 2 అవుతుంది అని చెప్పి. ఎక్కువ వస్తాయి. మూడో ఈత నుంచి ఎక్కువ వస్తాయి. డైరీలే మామూలు మేపారు. ఇంటి దగ్గర మేపారు. ఎలాగంటే ఇంకా గుడ్ని బట్టి కొనుక్కోవటం, బేరని బట్టి. చెబుతారు వాళ్ళు. డలార్లు ఉంటారు, 5-6 ఉంటారు. మనం నెగా చూసి మనం కొనుక్కోవటం. రేట్లు బాగా బీభత్సంగా ఉన్నాయి. మాకేళ్ళు కూడా ఎట్లాగే ఉంటాయి. ఇక్కడ కూడా అంటే ఇక్కడ జాతి కోసం వస్తాం, ఫారంలో వస్తాయని ఇక్కడికి వస్తాం. మా దగ్గర ఇటువంటివే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముర్రాయి చిక్కుతాయి, అక్కడ మా గేడేరు మూడ అటువంటివి చిక్కుతాయి అని ఇక్కడికి వస్తాం. అందుకోసం రేట్లు అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి రేట్లు. ముర్రా, జాబ్రాబాది అది కూడా తీసుకున్నాం. ఇది 2 కలిసి 2,25,000. చూడు 7 నెలలు. అది 8 లీటర్లు చెప్పారు. మొర్రానే. చూడు కన్ఫామ్. సరే. ₹1,00,000 అండి. పంట 2,25,000 2 కలిపి. 10,000. అది 2,35, 2,40 పడతాయి ఖర్చులతోటి. 1,20,000, 1,20,000 పడతాయి. వచ్చినా రాపోయినా వచ్చినాం, కొన్నాం పాలు పిండుకోవడానికి. అది ఎండాకాలం పాడవుతాయి అనుకోండి. మళ్ళీ వస్తాం. గుంటూరు జిల్లా నెక్కల్లు, తొల్లూరు మండలం.
ప్రతి వారం వస్తున్నాం. ఈ నెలలో 5 సార్లు వచ్చాం. ఆ విషయం బాగానే, రేట్లు మాత్రం దందాగానే ఉంది ఎవరి మీద. దళారులు ఎక్కువ చెబుతున్నారు, రేట్లు ఫుల్గా చెబుతున్నారు. మరి కొనాలంటేనే కొరువైంది, అమ్మాలంటేనే అడివైంది. ఏడకొస్తేనేమో 1,20,000, 1,25,000, 1,10,000 చెబుతున్నారు. ఈ జత వచ్చి 1,90,000 పడ్డాయి. చెవటం 2,30,000 చెప్పారు. మేము కింద నుంచి పట్టుకొని 30 కాడి నుంచి అడిగితే 1,80,000 కొన్నాం. వీటిని వారానికి 2-3 కొంటాం, 4 శాలరీలు కొంటాం, నలుగురు మొత్తం. ఒక 5 లక్షల రూపాయలు సరుకు కొంటా ఉంటాం. వచ్చిన కాడి నుంచి ఇక్కడేమో రేట్లు అందట్లేదు, వాళ్ళదే అయిపోయింది. మేము ఎక్కువ పరిచిండు లేజూడి 8 నెలలు, 7 నెలలు, 9 నెలలు వాటిని కొంటాం. ఇవి అయితే 8 నెలలు సూడి కొంది 2 కలిసి. ఈ ఇంటికి పోయేటప్పటికి మొత్తం కలిసి ఏదన్నా కానీ 2 లక్షలు అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. మరి అది దీన్ని మేపాలంటే ఇంకా 2 నెలలు మేపితేనే మనకు ఫలితం ఉంటే ఉంటుంది. అది విషయం. అంటే వారం కూడా పొద్దున పూట కూడా అందలేదు. మధ్యాహ్నం అయిన కాడి నుంచి ఫుల్ రేజ్ అయిపోయింది. అలాగే 2 లక్షల కాడి నుంచి చదువుతున్నారు ఒక బర్రెనే. ఎండాకాలం అనే బాగా, ఎండాకాలం అనే బాగానే చదువుతున్నారు. వీటిని అమ్మాలి కొనాలంటే ఏదో చేయటమే కానీ వీటిలో పాలాలు మిగిలితేనే కానీ లేకపోతే లేదు. పాలంటే ఇది వచ్చి 5.5-6 లీటర్ల పాలు గట్టిగా వాళ్ళు 7 చెప్పారు. మేము 5-6 లీటర్ల పాలు గట్టిగా అయింది గేద. రోజుల మీద 6 అయింది పాలు. రోజుకి పూటకు 6 అయింది. ఈ మొత్తం ఇంటికి బాను ఏటు జట్టు 2 లక్షలు అయినాయి. ఫస్ట్ వారం నాసి వచ్చినాయి, మంచి వచ్చినాయి. ఆ రోజు అసలు కొనలేక ఇంటికి పోయాం. ఒక వారం మాత్రం ఈ వారం కొన్నాము. ఈ వారం కొన్నా కూడా ఒక్కొక్కటి 90,000 రూపాయలు పడింది ఇంటికి జారా. మరి ఏం చేస్తా, తప్పక కొంటమే. రేట్లు చెబుతున్నారు, ఈట్లేదు కొడ్డు. ఏం గిట్టుబాటు, ఏదో 4 ఏళ్ళు వస్తే తినడం, లేకపోతే మళ్ళీ అంతే. అది అండి. డ్యామ్ అంటే ఒక 5-6 లీటర్లు ఇస్తే పోసుకుంటారు, అమ్ముకుంటారు. మరి ఏదన్నా వస్తే 1 రూపాయి వస్తే అమ్ముకుంటారు. విషయం బేరంలో ఏం పర్లేదండి. అంత లెక్క నుంచి వచ్చినా ఏది ఫలితం తక్కువగా ఉంటుంది. అది విషయం. ఎక్కువగా చెబుతున్నారు, మరీ ఎక్కువగానే చెబుతున్నారు బీళ్ళు. ముర్రా వచ్చింది, హర్యానా వచ్చింది, గుజరాత్ వచ్చింది, పంజాబ్ వచ్చిందండి. అన్ని రకాలు వస్తాయి. ఆ రకాల్లో కూడా 1,20,000, 1,10,000, 90, లక్ష పైన చెబుతున్నారు. పట్టలు అంటే కట్టగారు పట్టలు కొనుక్కోరుగా అందరూ. మేపుకునే వాళ్ళు కొంటారు వాటిని. మేపుకునే వాళ్ళు కొంటారు, లాజుడి కొనేవాళ్ళు లాజుడి కొంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు కొంటా ఉంటారు. డైరీకి కొంటాం అంటే పచ్చి గదలు కొనేవాళ్ళు ఇక్కడ ఉండవు కాబట్టి డైరీకి 7, 8 నెలలు, 6 నెలలు, 9 నెలలు వాటిని కొంటా ఉంటారు. అన్ని 7 నెలలు, 6 నెలలు, 8 నెలలు సూడి అవి వస్తాయండి. పచ్చి గదలు అనేది ఇక్కడ రావు. కోసూరు సంతకు వస్తాయి. కోసూరు పేట, చిలకలూరుపేట, కోసూరు, నరసరాపేట, గుర్జాల అటు ఎక్కువ వస్తాయండి. వస్తూ ఉంటాయి. అదే అండి. పాడి గదులు కూడా ఇప్పుడు ఎక్కువ రేట్లుగానే ఉన్నాయి.